ఎక్కడికి వెళ్దాం బ్రో? ఈ రోజు కాచిగూడ వెళ్దాంరా. ఎందుకంటే నా బైక్ వేయాలి కాచిగూడ నుంచి వైజాగ్. సో అక్కడ అవుతుందా అవదా, సికింద్రాబాద్ లో అయితే ఇప్పుడు అయ్యేదే, అక్కడ అవుతుందా కాచిగూడలో అవుతుందా అడుగుదాం సార్. నా ట్రైన్ టికెట్ అక్కడి నుంచి బుక్ అయింది. అందుకు వీడియో చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టేసుకొని కాచిగూడకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం. ఫైనల్లీ కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ఈ రోజు ఎందుకు చాలా ఖాళీగా ఉంది. అదే సంక్రాంతి మన వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇదంతా కొత్త ఏం కాదు, కాచిగూడ చాలాసార్లు చూసుంటారు. ఈ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఎందుకు నాకు చాలా నచ్చింది. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లోనే ఉండదు బైక్ పార్సల్ అనేది. సైడ్ రూట్కి వెళ్తే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. నేను చూపించే దారంటే వెళ్తే బైక్ పార్సల్ దగ్గరికి వెళ్తాం. మీలో ఎవరైనా అలాగే బైక్ పార్సల్ వేసి ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ ఇదంతా ప్రాసెస్ తెలుసుంటే స్కిప్ చేసేయండి వీడియో. అయితే లోపల మాట్లాడాము, ఒక 1000 లోపు అయిపోతుంది మొత్తం అంతా. బట్ రిజర్వేషన్ టికెట్ ఉండాలి. టికెట్ ఉంటే మాత్రమే బైక్ మనతో పాటు వేస్తారు. లేకపోతే నార్మల్ గా బైక్ వేయాలంటే చాలా కష్టం అనమాట. అది సికింద్రాబాద్ లో అవుతుంది అలాగే. ఇక్కడ కాచిగూడ నుంచి వేయాలంటే రిజర్వేషన్ టికెట్ ఉండాలి. నిన్నటి వరకు ఒక డౌట్ ఉండేది, వేస్తారా ఏరా ఇక్కడ నుంచి, సికింద్రాబాద్ నుంచి అయితే కన్ఫర్మ్. ఎందుకు అవుతున్నారా? సికింద్రాబాద్ నుంచి అయితే కన్ఫర్మ్ గా వేస్తారు, కానీ కాచిగూడ నుంచి వేస్తారా ఏరా అనేది తెలీదు. క్లారిటీ వచ్చింది మొత్తానికి. నేనైతే అనకాపల్లిలోని 2700 ఇచ్చి మరి హైదరాబాద్ కి బండి తెప్పించుకున్నాను. బట్ ఇక్కడ నుంచి అయితే చాలా తక్కువే. అంటే 2700తో పోలిస్తే 1000 రూపాయలు చాలా తక్కువ. ఈజీగానే పర్లేదు, చేయొచ్చు. అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది నాకు. సరే, నా ట్రైన్ టికెట్ తో నేనైతే బైక్ వేస్తున్నాను. మీరు కూడా ఉంటే ఇలా తక్కువలో చేపించుకోండి. మీరు అక్కడికి వెళ్ళాక సికింద్రాబాద్ గానీ ఎక్కడికైనా సికింద్రాబాద్ గానీ కాచిగూడ గానీ వచ్చినప్పుడు వాళ్ళు వేస్తానంటారు, కానీ ఎక్కువ ప్రైస్ తీసుకుంటారు. అదే మనం వేసుకున్నాం అంటే మనం ఓన్ గా బైక్ పట్టుకెళ్ళి ఇలా, వాళ్ళ పేరేం పేరు, స్వయంగా మనమే వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, రిజర్వేషన్ కాదే అమ్మా, మనమే డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర రిజర్వేషన్ టికెట్ పెట్టుకొని మనమే డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఒక 1200 ఇక్కడ ఒక 1000 లో మొత్తం పని అంతా అయిపోతుంది. మనం వేరే వాళ్ళకి చేతికి ఇచ్చామంటే 2500 దాకా అడుగుతారు. చూసుకొని చేయండి. అయితే బాయ్ బాయ్. ఇంకా వీడియో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరే వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.